శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశిలో శుక్రుడు రాహు యొక్క ప్రభావం కనిపిస్తోంది. తృతీయంలో బృహస్పతి, చతుర్థంలో చూస్తే కుజుడు, అలాగే సప్తమంలో కేతు, లాభస్థానంలో బుధాదిత్యోగం, వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో శనీశ్వరుడు కనబడుతున్నాడు. మీనరాశికి శుక్రుడు యొక్క ప్రభావం వల్ల కొంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడము, ఆనందకరమైన ఆలోచనలు ఉండడము, తర్వాత ఒక రకమైన ఆర్థిక బలం పెరగడానికి అవకాశం ఉంటుంది. తన ప్లానింగ్ ప్రకారం ముందు జాగ్రత్త వెళ్ళగలిగితే మొత్తం ఒక ధన ఆదాయం అయితే కనబడుతుంది. ఆర్థికంగా కొంత బలోపేతం అవుతారు. ఒక స్త్రీ మూలకంగా కొన్ని ధనలాభాలు జరుగుతాయి. మీరు ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫిమేల్ మీకు డెఫినెట్లీగా ఒక ఉద్యోగం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. సో మీకు ఏదైనా రికమెండేషన్స్ ఫ్రమ్ ఏ ఫిమేల్ వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నంలో. లేకపోతే మీ హెచ్ఆర్లో ఒక ఫిమేల్ వచ్చి మీకు యూఆర్ కన్ఫర్మ్డ్ యువర్ జాబ్ అని అనే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రకంగా ప్రయత్నం లోపల ఎక్కడ చేయండి, సక్సెస్ అయితే కనబడుతుంది. వ్యాపార వ్యవహారంలో కూడా మనకి ఏంటంటే వీలైనంత వరకు కొంచెం ఫ్యాన్సీ డెకరేటివ్ ఐటమ్స్ వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి ప్రాఫిటబుల్గా ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ ఇటువంటి వాళ్ళకి మాత్రం న్యూట్రల్గా ఉంటుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, రాజకీయ రంగంలో ఉన్నవాడు, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం అద్భుతమైన ఫలితం అయితే కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగానే ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి మాత్రం ఒక మ్యాజికల్ థింగ్ లాగా ఒక అప్లికేషన్ సెలెక్ట్ అవ్వలేదు అనుకుంటే అది సడన్గా మీకు మళ్ళీ కాల్ వస్తుంది. అందులో నుండి సెలెక్ట్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే మనం ఇంకో పాయింట్ వచ్చినప్పుడు విదేశాలకు పోయి సెటిల్ అవ్వాలనుకున్న వాడు మాత్రం కొంచెం నిదానంగా ఉండండి. 15 రోజులు పెద్ద ప్రయత్నం చేయకండి. కానీ విదేశాల్లో ఉన్న విద్యార్థులకు కూడా ఏదో ఒక మంచి అవకాశం ఉద్యోగరీత్యా కనబడే అవకాశం కనబడుతుంది. ఓకే, అలాగే మన ఇక్కడ చూసుకుంటే లక్కీ నెంబర్ ట్రేడింగ్ చేసేటప్పుడు చెప్పాను ఆల్రెడీ. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు విశేషంగా చెప్పుకోదగ్గ అనారోగ్య స్థితిగతులు అయితే కనిపించట్లేదు. కానీ చతుర్థంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీరు మీ అమ్మగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. ఆవిడ కాళ్ళు దెబ్బలు తగలడం కానీ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కావడం కానీ అనారోగ్యం జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ గురుమంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అది కొంత ఊరటగా ఇస్తుంది. చక్కగా అన్ని పనులకి కావాల్సిన మార్గాన్ని చూపిస్తుంది. గురుమంత్రం అంటే మీరు ఎవరిని గురువుగా భావిస్తారో ఆ దేవత యొక్క మంత్రాన్ని సాధన చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.